హలో ఎవ్రీవన్, నేను మీ దేవి. మనం నిన్నటి వీడియోలో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో అసలు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో ఎలా జాయిన్ అవ్వాలి అనే దాని గురించి చెప్పుకుందాం. నిన్న మనం చెప్పుకున్నాం కదా, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో ఇండిపెండెంట్ అసోసియేట్ గా స్టార్ట్ అవ్వాలి అంటే బిజినెస్ ఆపర్చునిటీని ఎంచుకోవాలి. సో మనం ఇక్కడ అప్లికేషన్ ని ఏ విధంగా ఫిల్అప్ చేయాలో, మనం దానికి కావాల్సినటువంటి ఏమేమి ప్రూఫ్స్ మనకి కావాలి ఏంటి అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. ఓకే, కంపెనీ చాలా అప్డేటెడ్ గా ఉంది, మనమే చాలా అప్డేట్ అవ్వాలి. సో మనం మాన్యువల్ గా పెన్ పేపర్ సిస్టమ్ లో ఎక్కడ ఏది రాయని అవసరం లేదు. అంతా మనం ఫోన్ లో టెక్స్ట్ చేయటం, ట్యాప్ చేయటంతోనే మన అప్లికేషన్ ఫిల్అప్ చేయటం అయిపోతుంది. సో ఇక్కడ మెయిన్లీ మనకి కావాల్సింది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో బిజినెస్ ఆపర్చునిటీ ఎంచుకున్నాము అంటే మనం ముందుగా తీసుకోవాల్సింది ఫుడ్ రిజిస్ట్రేషన్ ఫామ్. తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ లోకి వెళ్దాం. సో అకౌంట్ క్రియేషన్ కి ఈమెయిల్ ఐడి కావాలి, ఏదేని అడ్రస్ ప్రూఫ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఆధార్ కార్డ్ ని తీసుకుని చెప్తున్నాను. సో ఇక్కడ మనం ఇచ్చే పర్సనల్ డీటెయిల్స్ ఎలా ఉండాలి అంటే, ముందుగా ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఒకటి మనం ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి ప్రాసెస్ లోకి వెళ్ళాక మనం పర్సనల్ డీటెయిల్స్ ని మనం ఏదైతే అడ్రస్ ప్రూఫ్ గా సబ్మిట్ చేస్తున్నామో, ఐడెంటిటీ ప్రూఫ్ గా సబ్మిట్ చేస్తున్నామో, అందులో ఉన్న మాదిరిగానే మన పర్సనల్ డీటెయిల్స్ ఉండాలి. అడ్రస్ అండ్ ఐడెంటిటీకి మనం ఆధార్ కార్డ్ ని సబ్మిట్ చేసాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆధార్ లో ఉన్న విధంగా మన పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, పిన్ కోడ్ ఉండాలి. నెక్స్ట్ కాలం వచ్చేటప్పటికి స్పాన్సర్ డీటెయిల్స్ అడుగుతుంది. స్పాన్సర్ డీటెయిల్స్ కోసం నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ చేశారంటే డీటెయిల్స్ చెప్తాను. సో డైరెక్ట్ గా మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసే ప్రాసెస్ లోనే మీరు స్పాన్సర్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసేసి నెక్స్ట్ కాలంలోకి మీరు ఐడి ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ అనే కాలం ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే, మీరు ఆధార్ అని సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు ఆధార్ ఈకేవైసీ అయిపోయింది అనుకోండి. ఆధార్ నెంబర్ ని అక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై క్లిక్ చేశారంటే మీరే ఈ పర్సన్ అనేలాగా మీ పేజ్ ఓపెన్ అయింది. వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ గా వచ్చింది అనుకోండి, మీరు మీ పర్సనల్ డీటెయిల్స్, ఈ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఒకటేలా ఉన్నాయి అనుకోండి, వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. కింద దాని నెక్స్ట్ వెంటనే ఉండే కాలం ఫుడ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండి. అక్కడ ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ లాగా కిందకు ఒక యారో మార్క్ ఉంటుంది. యారో మార్క్ క్లిక్ చేసి మీకు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఫుడ్ రిజిస్ట్రేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి. ఫుడ్ రిజిస్ట్రేషన్ ఫామ్ గురించి మీకు తెలిసిందా? ఓకే, ఫైన్. మీకు తెలియలేదు అనుకోండి, నాకు కాల్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఈ విధంగా మనం ఎలా ఉన్నామో అలాగా సెల్ఫీ ఇవ్వటం కానివ్వండి, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని సబ్మిట్ చేయడం కానివ్వండి చేయాలి. సో చేసిన తర్వాత అప్లికేషన్ ని సబ్మిట్ చేస్తాం. అంతేనండి. మీ మెయిల్ కి ఒక మెయిల్ వస్తుంది. మీరు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో ఇండిపెండెంట్ అసోసియేట్ గా మీ జర్నీని స్టార్ట్ చేసినట్లుగా ఒక మెయిల్ వస్తుంది. అలాగే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి కూడా మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఎందుకంటే మనం అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడే ఈమెయిల్ ఐడి తర్వాత ఇచ్చేది మనం మొబైల్ నెంబర్ అండి. మొబైల్ నెంబర్ కి ఒక వెరిఫికేషన్ కోడ్ కూడా వస్తుంది. వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేశాక మనం ఈ నెక్స్ట్ ప్రాసెస్ లో అప్లికేషన్ ఫిల్అప్ చేసే ప్రాసెస్ లోకి వస్తాము. సో అందుకని మనం ఏదైతే నెంబర్ లో పర్మనెంట్ గా ఉంటామో ఆ నెంబర్ ని ఇచ్చుకోండి. హెర్బల్ లైఫ్ బిజినెస్ ఆపర్చునిటీని చిన్నదిగా చూడొద్దు. మీరు పార్ట్ టైం చేస్తారా, ఫుల్ టైం చేస్తారా అనేది మీ ఇష్టం. సో చిన్నగా చూడొద్దు, పెద్ద విషయంతోనే చూడండి. మీరు ఏదైతే ఐడెంటిటీ కార్డు, అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చేస్తున్నారో అందులో ఉన్న మాదిరిగానే వివరాలని సబ్మిట్ చేయండి కంపెనీకి. తర్వాత వచ్చి సో మీకు ఐడి క్రియేట్ అయింది. ఐడి క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మీరు మొట్టమొదటగా ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో, పాస్వర్డ్ అని ఎంటర్ చేశారో, ఇవి మీకు యూనిక్ అండి. ఇవి మీకు మాత్రమే ఉంటుంది. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కంపెనీ 95 కంట్రీస్ లో మనకి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. 95 కంట్రీస్ నుంచి కస్టమర్స్ ఉన్నారు. సో ఈ ఐడి మీకు యూనిక్. మీరు ఇచ్చే ఈమెయిల్ ఐడి చాలా కేర్ఫుల్ గా ఇవ్వండి. అందుకే మీ డీటెయిల్స్ అన్ని కూడా చాలా కేర్ఫుల్ గా ఇవ్వండి అని మళ్ళీ చెప్పడం నేను. లాగిన్ అయ్యే ప్రాసెస్ లో మీరు ముందుగా ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసే ప్రాసెస్ లో ఏదైతే ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేశారో అవి మీకు మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ అండి. యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఇచ్చేసి చెక్ బాక్స్ క్లిక్ చేయటం, సైన్ ఇన్ అయ్యటం.
లేదు మీకు ఇదంతా ప్రాసెస్ కొంచెం టఫ్ ఉంది, యాప్ ఉండింది హెర్బా లైఫ్ షాప్ అనే యాప్. ఆ యాప్ లోకి డైరెక్ట్ గా లాగిన్ అవ్వడం, ఇదే మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తో మీరు లాగిన్ అవ్వడం. సో మీ ఐడిలోకి మీరు వెళ్ళడం, వెళ్ళిన తర్వాత మనం బిజినెస్ చేయడానికి వచ్చాం. బిజినెస్ చేయడానికి వచ్చాము అంటే మన బిజినెస్ ఎప్పుడు మొదలవుతుంది? ఇలా కొంత ప్రోడక్ట్ మన దగ్గర ఉన్నప్పుడు మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మరి మన బిజినెస్ మొదలు పెట్టుకోవాలి కాబట్టి కొంత ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసుకుంటాము. మనం కొంత ప్రోడక్ట్ ని ముందుగా పర్చేస్ చేసుకోవాలి. అయితే మనం ఇక్కడ బిజినెస్ చేయడానికి వచ్చాం కాబట్టి మనం సీనియర్ కన్సల్టెంట్ మోడల్లో అయినా మనం పర్చేస్ చేసుకోవాలి, లేదా సక్సెస్ బిల్డర్ మోడల్లో అయినా పర్చేస్ చేసుకోవాలి. సో ఈ వివరాలకి గురించి నాకు పర్సనల్లీ కాల్ చేశారంటే మీ గోల్కి తగిన విధంగా నేను మీకు ప్లాన్ ని గైడ్ చేస్తానండి. ఓకే, సో ఈ విధంగా మనం ఐడిలోకి వెళ్ళి ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకుంటాం అనమాట. కంపెనీ మనకి డైరెక్ట్ డోర్ డెలివరీ ఇస్తుంది. నన్ను కాంటాక్ట్ చేశారంటే మీకు మీ పర్సనల్ గోల్స్ కి తగినట్లుగా మీకు ప్లాన్ అయితే గైడ్ చేస్తాను. సో ఇక్కడ మనం వర్క్ చేసే ప్రాసెస్ ఎలా ఉండాలంటే మన కృషి, మన డెడికేషన్, మన కన్సిస్టెన్సీ. సో ఫైనల్లీ మనం గెట్ చేసే ఇన్కమ్ కూడా అలానే ఉంటుంది. ఐడి ప్రాసెస్ మీకు తెలుస్తుంది అనుకోండి, మీరు చేసేసుకుందరు. మీకు తెలియటం లేదు, ఆల్వేస్ మీకు నేను హెల్ప్ చేస్తాను. నాకు కాంటాక్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.